హలో! 'బిగ్ బాస్' సీజన్ 8 ఎంతమంది చూస్తున్నారు? ఒకవేళ చూస్తుంటే గనక నిన్న జరిగిన లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ ఎలా అనిపించింది? అసలు రోహిణి పెర్ఫార్మన్స్ జస్ట్ ఔట్ స్టాండింగ్, అంత ఔట్ స్టాండింగ్. నేను చూసిన ఇప్పటివరకు అన్ని సీజన్‌లోకి ది బెస్ట్ పెర్ఫార్మన్స్. అసల సీసాని బ్యాలెన్స్ చేయడం అన్నది మోర్ దాన్ 2½ అవర్స్ బ్యాలెన్స్ చేయడం అన్నది, దట్ టూ రోహిణికి తన కాల్లో రాడ్ ఇంప్లాంట్ జరిగింది. ఒక మేజర్ లెగ్ సర్జరీ చేయించుకున్న ఆ అమ్మాయి అలా నిలబడి గెలవడం అన్నది క్యూడోస్ టు రోహిణి. ఎవరి మీద గెలిచింది? పృథ్వీ అంటే అసలు ఫిజికల్ టాస్క్ల్లో తందే హవా అన్నట్టు ఉన్న తీరులో పృథ్వీ మీద అమ్మాయి గెలవడం అనేది ఇట్స్ జస్ట్ చెప్పడానికి మాటలు లేవు నా దగ్గర. అండ్ అదే పృథ్వీ ఒకప్పుడు తనని బాడీ షేమింగ్ చేసున్నాడు. ఫిజికల్గా నువ్వు ఫిట్ లేవు, పరిగెట్టి చూపించని. ఇంకొందరు యు ఆర్ ఎ జీరో, నువ్వు ఫిజికల్గా పర్ఫార్మెన్స్ లేదా అన్న వాళ్ళు అందరూ నోర్లు మూసేసుకునేలాగా అమ్మాయి పర్ఫార్మెన్స్ నిన్నటిది అల్టిమేట్. అసలు ఒక తను ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిందనమాట. బంతిని నేలకేసి కొడితే ఎంత ఫోర్స్గా పైకి వస్తుందని చూపించడానికి తను ఇంకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేసింది. అండ్ దట్ ఈస్ ద లేడీ పవర్. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అన్నదానికి తను మళ్ళీ నిరూపించగలిగింది. అంటే తన సిచ్యువేషన్కి తను చేసింది అఫ్కోర్స్ ఇంకా పెద్ద పెద్దవి జరిగి ఉండొచ్చు. బట్ తన ఉన్న పొజిషన్లో తను అట్లా బౌన్స్ బ్యాక్ అయ్యి ఆ టాస్క్ని గెలిచిన తీరు మాత్రం మెచ్చుకొని తీరవలసిందే. హ్యాట్స్ ఆఫ్ టు హర్, క్యూడోస్ టు హర్ అండ్ బిగ్ సాల్యూట్ టు హర్. అండ్ తప్పకుండా రోహిణి ఫైనల్స్లో నిలబడి కప్పు గెలుచుకోవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ యూ రోహిణి.